అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర, పేజీ నెంబర్ 8. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వంశావళి. అబ్దుల్ ముత్తలిబ్ కంటిన్యూయేషన్. క్రీస్తుశకం 200 మధ్యకాలంలో మక్కా మరియు దాని పరిసర ప్రాంతములను బను ముజాజ్ జుర్హుం అను నతడు పాలించేవాడు. కాని ఆనాటి బను కుజాహా తెగవారు ఆయనపై యుద్ధం ప్రకటించి అతనిని బలవంతంగా మక్కా నుండి పారద్రోలినారు. బను ముజాజ్ జుర్హుం మక్కాను వదిలి వెళ్ళేటప్పుడు జం జం బావిలో 2 బంగారపు లేళ్లు, వజ్రాలు, ఖడ్గములు, హాజ్రే అస్వద్ను, కొన్ని విలువైన వస్తువులను పడవేసి జం జం రూపురేఖలు కనిపించకుండా మట్టితో పూడ్చివేసి తన అనుచరులతో యామాన్కు వెళ్ళిపోయాడు. దానితో జం జం నీటి ప్రవాహం ఆగిపోయింది. ఆ రోజు నుండి అబ్దుల్ ముత్తలిబ్ గారి సజ్జాదత్వం వరకు జం జం బావి ఆచూకీ ఎవరూ కనిపెట్టలేదు. ఆ మధ్యకాలంలో నీరు ప్రజలకు లభ్యం కాలేదు. జం జం బావి నీరు చాలా మధురంగా ఉంటుంది. ఎంత తోడినా తరగని అపార జలనిధి. దానిని పూడ్చుట వలన అప్పుడు దాని ఆచూకీ తెలియలేదు. కాని అబ్దుల్ ముతలీబ్ గారి సజ్జాద్గిరి సమయంలో ఆయనకు స్వప్నములో జం జం బావిని తవ్వమని దేవుడు ఆదేశించాడు. మరియు ఆ స్వప్నంలో తవ్వవలసిన ప్రదేశాన్ని కూడా దేవుడు చూపించాడు. దైవాదేశం ప్రకారం అబ్దుల్ ముత్తలిబ్ తన కుటుంబ సభ్యులతో కలిసి తవ్వటం ప్రారంభించి మట్టిని తొలగించి పాతిపెట్టిన వస్తువులను బయటకు తీశాడు. మట్టిని తొలగించగానే జం జం బావి కనిపించినది. పూర్వం వలనే అది నీటిని ప్రవహింపచేయసాగింది. అబ్దుల్ ముత్తలిబ్ గారు ఆ నీటిని మక్కా వాసులకు మరియు హజ్ యాత్రికులకు త్రాగించుటకు తగిన ప్రణాళికలను తయారు చేశారు. ఆ తవ్వకంలో బయటపడిన ఖడ్గములతో కాబా గృహ ద్వారమును తయారు చేశాడు. అట్లే ఆ తవ్వకంలో బయటపడిన 2 బంగారు లేళ్లను ఆ ద్వారమునకు ఇరువైపులా బిగించాడు. ఖురైషి తెగ వారందరూ ఆ త్రవ్వకంలో పాలుపంచుకొనుటకు వాదించగా అబ్దుల్ ముతలీబ్ వారిని ప్రతిఘటించాడు.